అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అమ్మాయి గారు. శివపురం అనే గ్రామంలో అశోకవర్మ వసుంధర అనే దంపతులు వారి కుమార్తె గాయత్రితో కలిసి జీవిస్తూ ఉంటారు. అశోకవర్మ ఒక జమీందారు. ఆయన చిన్న రైతులకు ఏ విధమైన కష్టం వచ్చినా ఆదుకుంటాడు. అందుకే ఊరి ప్రజలకు ఆయనంటే అమితమైన గౌరవం. ఒకరోజు అశోకవర్మ తన భార్యా కూతురితో కలిసి గోపాలపురం అనే గ్రామంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ముగ్గురూ కలిసి గుడి వెనుక ఉన్న ప్రదేశానికి వెళ్తారు. మహేంద్రవర్మ కూతురు గాయత్రికి ఆ గుడి వెనుక ఉన్న సుందరమైన ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది. ఈ చోటు నాకు బాగా నచ్చింది నాన్న. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత అందమైన ప్రదేశం చూడలేదు. మనం ఇక్కడికి తరచుగా వద్దాం నాన్న. నువ్వు అడిగితే మేం కాదంటామా గాయత్రి? మనం తరచుగా ఇక్కడికి వద్దాం. అశోకవర్మ తన భార్యా పిల్లల్ని తరచుగా అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఒకరోజు గాయత్రి బడి నుండి ఇంటికొస్తూ ఉండగా ఒక పిల్లాడు చెట్టు కింద రాలిపడిన పాడైపోయిన జామకాయలు తినటం చూస్తుంది. గాయత్రి ఆ పిల్లాడితో, ఆ జామకాయలు పాడైపోయాయి, నువ్వు వాటిని ఎందుకు తింటున్నావు? అవి తినడం మంచిది కాదు. నేను భోజనం చేసి 4 రోజులయ్యింది. అందుకే ఆకలికి తట్టుకోలేక ఈ పాడైపోయిన జామకాయలు తింటున్నాను. అంటే నీకెవరూ లేరా? మాది ఆత్రేయపురం. ఈ మధ్య వచ్చిన వరదల్లో మా అమ్మ నాన్న కొట్టుకుపోయారు. నన్ను కాపాడడానికి వాళ్ళు చచ్చిపోయారు. నాకెవరూ లేరు. అది విని గాయత్రి చాలా బాధపడుతుంది. అయ్యో, నువ్వు మా ఇంటికి రా, నీకు మంచి భోజనం పెట్టిస్తాను. మా అమ్మ నీకేం కావాలన్నా వండి పెడుతుంది. మా అమ్మ చాలా మంచిది. ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు వాసు. అలా గాయత్రి వాసుని వాళ్ళింటికి తీసుకెళ్తుంది. వాసుని చూసిన వసుంధర, గాయత్రి, ఎవరమ్మా ఈ అబ్బాయి? ఈ అబ్బాయి పేరు వాసు. వరదల్లో తన అమ్మ నాన్న చనిపోయారటమ్మా. తను భోజనం చేసి 4 రోజులయ్యిందట. తన పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. వసుంధర తన కూతురు చేసిన పనికి గర్వపడి, నీకు ఈ అబ్బాయికి సాయం చేయాలని ఎందుకు అనిపించింది గాయత్రి? ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయమని నువ్వే చెప్పావు కదమ్మా. మంచి పని చేసావు గాయత్రి. రావాసు, నువ్విక్కడ ఏ లోటు లేకుండా ఉండొచ్చు. ముందన్నం తిందుగానిరా. అలా వసుంధర వాసుని ఇంట్లోకి తీసుకువెళ్లి భోజనం పెడుతుంది. వాసు వాళ్లతో పాటు అదే ఇంట్లో ఉంటాడు. మహేంద్రవర్మ, వసుంధర కూడా వాసుని ప్రేమగా చూసుకుంటారు. ఒకరోజు వాసు గాయత్రి పుస్తకాలు చదవటం తను చూస్తుంది. వాసు, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? లేదమ్మాయి గారు, ఊరికే పుస్తకాలు తీసి చూస్తున్నాను అంతే. ఇదంతా చూస్తున్న వసుంధర అక్కడికొచ్చి, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా అని నాకు అర్థమైంది వాసు. గాయత్రితో పాటు నిన్ను కూడా చదివించమని ఆయనతో చెబుతాను. అశోకవర్మ ఇంటికొచ్చిన తర్వాత వసుంధర, యావండి, వాసు కూడా మన అమ్మాయి వయసువాడే కదా. వాసు చదువుకోవాలని అనుకుంటున్నాడు, కానీ మనల్ని అడగడానికి మొహమాట పడుతున్నాడండి. వాసుని కూడా చదివిద్దామండి. పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాడు. ఆ అబ్బాయిని చదివిస్తే కొన్నేళ్ల తర్వాత తన కాళ్ల మీద తను నిలబడతాడు. నువ్వు చెప్పేది నిజమే వసుంధర. నేను రేపే వాసుని మన అమ్మాయి చదివే పాఠశాలకు తీసుకువెళ్లి చేర్పిస్తాను. అశోకవర్మ తరువాతి రోజు వాసుని పాఠశాలలో చేర్పిస్తాడు. అడగకుండానే తన మనసుని అర్థం చేసుకొని పాఠశాలలో చేర్పించినందుకు వాసు తన మనసులోనే వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఒకరోజు పాఠశాలలో వాసు గాయత్రిని, అమ్మాయి గారు, నాకు ఈ లెక్క సరిగా అర్థం అవ్వడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాసు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను గాయత్రి అని పిలువమని? నువ్వు నేను ఒక వయసు వాళ్ళమే కదా. నన్నెందుకు అమ్మాయి గారు అని పిలుస్తావు? నన్ను గాయత్రి అని పిలిస్తే సరిపోతుంది వాసు. అదేంటి అమ్మాయి గారు, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను? మనం ఒక వయసు వాళ్ళమైనా మీరు చాలా గొప్పవారు. అనాథగా రోడ్ల మీద తిరుగుతున్న నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి
నాకు నీడనిచ్చారు. ఇప్పుడు బడిలో చేర్పించి చదువు కూడా చెప్పిస్తున్నారు. నాకింత సహాయం చేసిన మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను చెప్పండి. నేను మిమ్మల్ని అమ్మాయి గారనే పిలుస్తాను, అమ్మాయి గారు. ఇలా ప్రతిసారి గాయత్రి పేరు పెట్టి పిలవమనటం, వాసు అమ్మాయి గారు అనే పిలుస్తాను అనటం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా 6 సంవత్సరాలు గడుస్తాయి. ఇద్దరూ 10వ తరగతి పూర్తి చేస్తారు. గాయత్రి స్కూల్ ఫస్ట్ వస్తుంది. వాసు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాడు. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావని తెలిసి ఊరి ప్రజలందరూ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు గాయత్రి. కాలేజ్ చదువులు చదవాలంటే పట్నానికి వెళ్ళాలి నాన్నా. దాందేముంది గాయత్రి, నువ్వు పట్నంలోనే ఉండి చదువుకో. నేను మీకు దూరంగా ఉండలేను నాన్నా. అలా అంటే ఎలా గాయత్రి? మనం ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు దానివల్ల జరగబోయే మంచిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు లొంగిపోకూడదు గాయత్రి. మన గ్రామస్తులు చాలా అమాయకులు గాయత్రి. నువ్వు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చిన తర్వాత మన గ్రామస్తులకి అండగా ఉండాలి. అదే మా ఇద్దరి కోరిక. అవును గాయత్రి, వాసు కూడా నీతో పాటు చదువుకోవడానికి పట్నానికి వస్తాడు. నేను చూడ్డానికి మేం కూడా వారానికి ఒకసారి వస్తూనే ఉంటాం. సరేనమ్మా అంటూనే గాయత్రి కంటతడి పెట్టుకుంటుంది. అశోకవర్మ, వసుంధర తనని ఓదారుస్తారు. 2 రోజుల తర్వాత అశోకవర్మ, వసుంధర గుడి నుండి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరుగుతుంది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. గ్రామంలోని రైతు ఈ విషయం తెలుసుకుని అశోకవర్మ ఇంటికి వెళ్తాడు. వాసు, అమ్మగారు అయ్యగారు గుడి నుంచి వస్తుంటే ప్రమాదం జరిగింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఏమంటున్నారు మీరు? నమ్మటానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం వాసు. నువ్వే ఈ విషయం అమ్మాయి గారికి చెప్పాలి అని రైతు చెప్తాడు. వాసు గాయత్రికి ఈ విషయం చెప్పటానికి ఇంట్లోకి వెళ్తాడు. అప్పటికే గాయత్రి దిగులుగా కూర్చుని ఉంటుంది. గాయత్రికి తన తల్లిదండ్రులు చనిపోయిన విషయం ఎలా చెప్పాలో వాసుకి అర్థం కాదు. వాసుని చూసిన గాయత్రి, రేపటి నుండి హాస్టల్లో ఉండాలని ఇలా దిగులుగా ఉన్నావా వాసు? రేపటి నుండి అమ్మా నాన్నలకి దూరంగా ఎలా ఉండాలో నాకు కూడా అర్థం కావట్లేదు వాసు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి అమ్మాయి గారు ఇంత బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తనకి పూర్తిగా దూరం అయ్యారని ఎలా చెప్పను? వాసు గుండె నిబ్బరం చేసుకొని, అమ్మాయి గారు, మీ అమ్మా నాన్నలు గుడి నుంచి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది? వాసు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారో చెప్పు వాసు. గాయత్రికి తన తల్లిదండ్రులు చనిపోయారని అర్థమవుతుంది. గాయత్రి తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది. తల్లిదండ్రుల మరణం గాయత్రి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. హాయిగా సాగిపోయే జీవితంలో తీరని లోటు ఏర్పడుతుంది గాయత్రికి. గాయత్రి చిన్నాన్న మహేంద్రవర్మ, అతని భార్య తులసి గాయత్రి దగ్గరికి వస్తారు. వాసు గాయత్రిని ఓదారుస్తూ తనకు అండగా ఉంటాడు. వాసు గాయత్రితో, ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటారమ్మాయి గారు? మీకు చాలా పెద్ద కష్టమే వచ్చింది. మీరు చదువుకుంటేనే ఈ బాధ నుంచి బయటపడగలరు. మీరు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మీ అమ్మా నాన్నలు కోరుకున్నారు. వాళ్ళ ఆశయాన్ని మీరు నిజం చేస్తే వాళ్ళని బ్రతికించినట్లే అమ్మాయి గారు. వాసు మాటలతో గాయత్రి స్ఫూర్తిని పొంది తన చిన్నాన్నతో, చిన్నాన్న, నేను పట్నంలో ఉన్న కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను. నాకు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. నేను పెద్ద చదువులు చదువుకొని మా అమ్మా నాన్నల కోరికని నిజం చేయాలనుకుంటున్నాను. నీకు కోట్ల ఆస్తుంది గాయత్రి. ఇక నీకు చదువుకోవాల్సిన అవసరం ఏంటి? చదువుకోకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం ఏంటి చిన్నాన్న? నువ్వు పెద్ద చదువులు చదువుకోవాలి అంటే పట్నానికి వెళ్ళాలి. నువ్వు ఇప్పటి వరకు ఈ ఊరి దాటి వెళ్ళలేదు. నువ్వు ఒంటరిగా పట్నం వెళ్ళి చదువుకోవటం అంత సురక్షితం కాదు గాయత్రి. అందుకే నువ్వింతటితో చదువు ఆపేయ్. పక్కనే ఉండి ఇదంతా వింటున్న వాసు, అయ్యో అదేంటయ్య గారు అలా అంటారు? అమ్మాయి గారు చాలా బాగా చదువుతారు. అమ్మాయి గారిని ఒంటరిగా పట్టణానికి పంపించడం ఇష్టం లేకపోతే నేను కూడా అమ్మాయి గారితో పాటు వెళ్తాను. అమ్మాయి గారి భద్రతకి ఏ ఇబ్బంది ఉండదు.
వాసు మాటలకి మహేంద్రవర్మ కోపంగా లేచి, అసలు ఈ విషయాలన్నీ నీకెందుకురా? ఇది మా కుటుంబ విషయం. నా అన్నయ్య కూతుర్ని చదివించుకోవాలో వద్దో నేను నిర్ణయం తీసుకుంటాను. మధ్యలో నువ్వెవరివి మాట్లాడ్డానికి? అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకొచ్చావు? పెరట్లో ఉండి పెరట్లో పని చూసుకో. చిన్నతనంలో నీ మీద జాలిపడి మా అన్నయ్య నిన్నిక్కడ ఉండనిచ్చాడు. ఇక మీదట ఇంట్లో తిరిగి ఇంట్లో మనిషిలా ఉండాలని ప్రయత్నించకు. అమ్మాయి గారు అంటూ వచ్చావో జాగ్రత్త. మహేంద్రవర్మ అలా అనేసరికి వాసు గాయత్రి ఇద్దరూ చాలా బాధపడతారు. చిన్నాన్న మీద ఉన్న భయంతో గాయత్రి అతన్ని ఆపలేకపోతుంది. కొంచెం సేపటి తర్వాత మహేంద్రవర్మ భార్య తులసి అతనితో, గాయత్రి చదువుకుంటానంటే ఎందుకు వద్దన్నారండి? పాపం, తను చాలా బాధపడింది. అసలే తనకి తల్లిదండ్రులు లేరు. రేపే కష్టం వచ్చినా తను ధైర్యంగా నిలబడాలంటే తను చదువుకోవాలి కదా. మనకి పిల్లలు లేరు. గాయత్రిని బాగా చదివించి మన కన్న కూతురులాగా ప్రేమగా చూసుకుందామండి. పిచ్చి మొహమా, నాకు గాయత్రిని కన్న కూతుర్లా చూసుకునే ఉద్దేశం లేదు. మా అన్నయ్య కోట్లు సంపాదించాడు. ఇదంతా మన చేతికి రావాలంటే గాయత్రి మన చెప్పు చేతల్లో ఉండాలి. తనను బాగా చదివిస్తే తెలివి పెరిగి మన మీద తిరగబడుతుంది. గాయత్రిని మొద్దులా తయారు చేస్తే మనం చెప్పిన మాట విని నోరు మూసుకొని పడుంటుంది. అప్పుడే ఈ ఆస్తి నేను చేజిక్కించుకోగలుగుతాను. మీకు డబ్బు మీద చాలా వ్యామోహమని నాకు తెలుసండి. కాని డబ్బు కోసం ఇలా కూతురులాంటి అమ్మాయి ఆశయాలను చంపేయడం చాలా పాపమండి. మీరెప్పుడూ నా మాటలు పట్టించుకోలేదు. ఈ ఒక్కసారికి నా మాట విని గాయత్రిని చదివించండి. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నువ్వేమీ మాట్లాడకు. తులసి తన భర్త మాటకు వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోతుంది. గాయత్రి వాసుని ఎవ్వరూ చూడని సమయంలో పెరట్లో కలుస్తుంది. వాసు, నన్ను చదివించమని చిన్నమ్మ కూడా బాబాయ్ని అడిగింది. కానీ బాబాయ్ నిర్ణయంలో మార్పు లేదు. ఇక్కడే ఉంటే నీ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. నువ్వు పట్నం వెళ్ళి చదువుకో వాసు. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? మీకు ధైర్యం చెప్పటానికి నేనైనా ఉండాలి కదా. ఇప్పుడు నా చదువుకు అంత తొందర ఏమొచ్చింది? అయినా నేను చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ భవిష్యత్తు పాడు చేసుకోకు వాసు. ఇప్పటి వరకు నీకు ఆసరాగా ఉన్న మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు లేరు. నువ్వు చదువుకుంటేనే నీ జీవితం బావుంటుంది. ఈ గాజులమ్మి ఆ వచ్చిన డబ్బుతో పట్నంలో చదువుకోవాసు అని తన చేతి గాజులిస్తుంది. నీ దృష్టి మొత్తం చదువు మీద మాత్రమే పెట్టు. నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు వాసు. అలా గాయత్రి వాసుని అతి కష్టం మీద ఒప్పించి అక్కడి నుంచి పంపించేస్తుంది. వాసు ఆ గాజులమ్మగా వచ్చిన డబ్బుతో పట్నంలో చదువుకుంటాడు. కొన్నేళ్లు గడుస్తాయి. గాయత్రిని తన చిన్నాన్న చదువుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఊరి ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళక్కడికి వెళ్ళి మహేంద్రవర్మతో, మీరు ఆ శోకవర్మగారి అమ్మాయిని చదువు మానిపించారని మాకు తెలిసింది. పట్నంలో తను సురక్షితంగా ఉండదనే నేను గాయత్రిని చదువుకోవటానికి ఒప్పుకోలేదు. మీరు చెప్పేది నిజమే అనుకుందాం. ఆ అమ్మాయి గారితో ఇంటి పనులు చేయిస్తా. తను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆడపిల్లతో ఇంటి పనులు చేయించటం కూడా తప్పేనా? అయినా మా అమ్మాయిని ఎలా చూసుకోవాలో చెప్పటానికి మీరంతా ఎవరు? మహేంద్రవర్మ గారు మాకే కష్టం వచ్చినా అండగా నిలబడ్డారు. అలాంటిది ఆయన కూతురు కష్టాల్లో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అమ్మాయి గారిని తన తల్లిదండ్రులు గాజు బొమ్మలాగా అపురూపంగా చూసుకున్నారు. వాళ్ళు చనిపోగానే తన జీవితం తలకిందులైపోయింది. ఇప్పటికైనా మీరు మీ తీరు మార్చుకుని అమ్మాయి గారిని చదివిస్తే మంచిది అని మహేంద్రవర్మను హెచ్చరిస్తారు. అప్పుడు మహేంద్రవర్మ తన మనసులో, ఇక్కడే ఉంటే నేను ఇంతటి ఆస్తిని అనుభవించలేను. ఈ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోతే నన్ను ఎదురు ప్రశ్నించే వాళ్ళెవ్వరూ ఉండరు అని అనుకొని ఆ ఇంటితో సహా ఆస్తి మొత్తాన్ని పట్నానికి చెందిన వ్యాపారికి బేరం పెడతాడు. చిన్నాన్న, నువ్వు ఆస్తి మొత్తం అమ్మినా పర్వాలేదు. కానీ ఈ ఇల్లు అమ్మా నాన్నల జ్ఞాపకం. దయచేసి ఈ ఇంటిని మాత్రం అమ్మొద్దు అని తన్ని ఎంతగానో ప్రాధేయపడుతుంది. కాని మహేంద్రవర్మ తన మాటను పట్టించుకోకుండా ఆ ఇంటిని కూడా అమ్మేస్తాడు. తన భార్య తులసి గాయత్రితో కలిసి అర్ధరాత్రి సమయంలో
ఆ ఊరు విడిచి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి గాయత్రి కష్టాలు మరింత పెరుగుతాయి. తులసి తనను ఆదరించినా బాబాయి పెట్టే కష్టాలకు తట్టుకోలేకపోతుంది గాయత్రి. వాసు గాయత్రిని చూడ్డానికి గ్రామానికి వెళ్తాడు. మహేంద్రవర్మ ఆస్తులు మొత్తం అమ్మేసి గాయత్రిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళిపోయాడని వాసుకి తెలుస్తుంది. వాసు చాలా బాధపడతాడు. అక్కడ ఉన్న శివుడి విగ్రహాన్ని చూస్తూ, ఈ భూమి మీద నాకున్న ఒక్క బంధం కూడా దూరం చేసావా శివయ్య? అమ్మాయి గారు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళకపోయుంటే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదేమో. అమ్మాయి గారు ఎక్కడున్నా చల్లగా ఉండేలా చేయి శివయ్య అని కోరుకుంటాడు. బరువెక్కిన గుండెతో పట్నానికి వెళ్ళిపోతాడు. మరోవైపు మహేంద్రవర్మ తన భార్యతో, గాయత్రికి మన ఇంటి పాలేరుతో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. ఏమంటున్నారండి? ఇప్పటికే మీరు తనని చాలా కష్టపెడుతున్నారు. గాయత్రిని ఆస్తిపరుడికి ఇచ్చి పెళ్లి చేయమని నేను చెప్పట్లేదు. గాయత్రికి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తితో అయినా పెళ్లి చేయండి. మీరు ఈ మాత్రం దయతలిస్తే తన జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనైనా నా బిడ్డ మీద దయ చూపండి. కుదరదు. గాయత్రిని నా చెప్పు చేతల్లో ఉండేవాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. తనని మన పాలేరికిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరూ నా కాలు కింద పడుంటారు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి తన చిన్నాన్నతో, చిన్నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి నా గొంతు కోయకండి. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలనుకున్నాను. కానీ మీరు అది జరగనివ్వలేదు. ఇంటితో సహా ఆస్తి మొత్తం లాక్కొని నన్ను పని మనిషిని చేశారు. ఇప్పుడు పెళ్లి పేరుతో నన్ను ఇంకా కష్టాల పాలు చేయకండి. నోరు మొయ్. నీ ఇష్టంతో నాకు పనిలేదు. నన్నే ఎదిరిస్తావా? వయసు పెరిగే కొద్దీ నీకు ధైర్యం వస్తుందని నేను ముందుగానే ఊహించాను. నీకు పెళ్లి చేస్తే నీ భర్త చెప్పినట్లు పడుంటావు. వాడితో తాళి కట్టించుకొని ఏ ఇంట్లోనే పని మనిషిగా పడుండు. గాయత్రికి మరో దారి లేక మహేంద్రవర్మ మాటకు తలవంచి రాముని పెళ్లి చేసుకుంటుంది. రాము అంటే గాయత్రికి ద్వేషం లేదు, అలాగని అభిమానం కూడా లేదు. అందుకే రాముతో సన్నిహితంగా ఉండలేకపోతుంది. కానీ రాము మాత్రం చాలా మంచివాడు. ఒకరోజు గాయత్రి ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా చెయ్యి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడుతుంది. ఆ శబ్దానికి మహేంద్రవర్మ బయటకొస్తాడు. బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టావు కదే ముదనష్టపుదానా అని గాయత్రిని కొట్టబోతాడు. అయ్యగారు, గాయత్రిని కొట్టబాకండి. అది నా వల్లే పగిలింది. ఇందులో తన తప్పు లేదు. మహేంద్రవర్మ రాము మీద చేయి చేసుకుంటాడు. తన కోసం బాబాయి దగ్గర దెబ్బలు తిన్న రాముపై గాయత్రికి అభిమానం ఏర్పడుతుంది. ఇలా చాలాసార్లు రాము గాయత్రిని కాపాడుతూనే ఉంటాడు. కొద్ది కొద్దిగా గాయత్రి రాముని అర్థం చేసుకోవటం మొదలుపెడుతుంది. రాముని భర్తగా అంగీకరించి తనతో పాటు గుడికి వెళ్తుంది. నా చిన్నతనంలో మా అమ్మా నాన్నలతో కలిసి నేను ఇక్కడికే వచ్చేదాన్ని. ఇక్కడ నాకు చాలా మధురానుభూతులున్నాయి. నాకు ఏ బాధ కలిగినా నేను ఇక్కడికే వచ్చేదాన్ని. ఇక్కడికి వస్తే నాకు మా అమ్మా నాన్నల ఒడిలో సేద తీరుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఈసారి నా మనసులో సంతోషాన్ని మా అమ్మా నాన్నలతో పంచుకోవటానికి ఇక్కడికి వచ్చాను. నిజమే గాయత్రి, ఈ ప్రదేశం ప్రపంచానికి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకీ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి గాయత్రి? నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే రాము. మా బాబాయ్ నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడంటే నువ్వు కూడా మా బాబాయ్ లాంటి వాడవనుకున్నాను. నువ్వు నా జీవితాన్ని నరకంగా మారుస్తావని భయపడ్డాను. నీకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది. నేను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించురాము. మా బాబాయి నన్ను కష్టపెట్టాలనుకున్నా నీలాంటి మంచి వ్యక్తిని నాకిచ్చి పెళ్లి చేసి నాకు చాలా మేలు చేశాడు. బాలేదానివి గాయత్రి. సహజంగా ప్రతి భర్త భార్యని ఎట్టా కాపాడుకుంటాడో నేను కూడా నిన్ను అలాగే చూసుకుంటున్నాను. నువ్వు గొప్పింటమ్మాయివి. సంతోషంగా బ్రతకాల్సిన నిన్ను మీ బాబాయ్ చాలా కష్టాలకి గురి చేశాడు. ఇప్పటికే నీకు చాలా అన్యాయం జరిగింది. ఆస్తికి సంతోషానికి సంబంధం లేదు. ఆస్తి లేకపోయినా నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను గాయత్రి. రాము గాయత్రి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒక్కటవుతారు. ఏడాది తర్వాత వాళ్ళొక అమ్మాయికి జన్మనిస్తారు. ఇలా 4 ఏళ్లు గడుస్తాయి. ఒకరోజు రాము ఇంటికొచ్చి, వెనెలా, ఈ బట్టలు ఎలా ఉన్నాయో చూడు.
చాలా బాగున్నాయి నాన్న. నువ్వు ఈ బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా? ఓ, చదువుకుంటా నాన్న. గాయత్రి వెన్నెలకు ఆ బట్టలు వేసి తయారు చేస్తుంది. రాము గాయత్రి వాళ్ళ కూతుర్ని చూసుకొని మురిసిపోతారు. ఇద్దరూ కలిసి వెన్నెలను బడికి తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత, ఎంత కష్టమైనా సరే మనం వెన్నెలని బాగా చదివిద్దాం రాము. నీ మనసులో ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను గాయత్రి. నువ్వు బాగా చదువుకోవాలని ఆశపడ్డావు, కానీ మీ బాబాయ్ నీ ఆశయానికి అడ్డుపడ్డాడు. నువ్వు చదువుకోలేకపోయావు కాబట్టి మన అమ్మాయిని బాగా చదివించాలనుకుంటున్నావు. తన మనసులో ఏముందో చెప్పకుండానే తన భర్త అర్థం చేసుకున్నందుకు గాయత్రి చాలా సంతోషిస్తుంది. నువ్వు నా మనసుని చదివేశావు రాము. నువ్వన్నట్టుగా మన అమ్మాయిని బాగా చదివిద్దాం గాయత్రి. భర్తగా నీ ఆశయం నెరవేర్చడం నాకు బాధ్యత. అందుకే నువ్వు కూడా చదువుని కొనసాగించు. పెళ్ళై బిడ్డని కన్న తర్వాత చదువుకోవడం ఏంటి రాము? పెళ్ళైతే ఏంటి గాయత్రి? నువ్వు ఇంట్లో లేని సమయంలో మన అమ్మాయిని నేను చూసుకుంటాను. కుటుంబం మన ఆశయానికి చేరువ చెయ్యాలి తప్ప దూరం చేయకూడదు అని గాయత్రిలో స్ఫూర్తి నింపుతాడు. కాని గాయత్రి తన బాబాయికి భయపడి, కానీ నేను చదువుకోవడానికి బాబాయ్ ఒప్పుకోడు. ఇప్పుడు నువ్వు నా భార్యవి గాయత్రి, అదంతా నేను చూసుకుంటాను. 2 రోజుల తర్వాత నిన్ను కాలేజ్కి తీసుకెళ్లి చేరుస్తాను అని ఇదే విషయం మహేంద్రవర్మకు చెప్తాడు. అది చదువుకోటానికి కాలేజ్కి వెళ్ళిపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఇంటి పని, తోట పని మొత్తం నేనే చూసుకుంటానాయ్ గారు. దాన్ని చదివిస్తే నిన్ను ఉద్ధరిస్తుందనుకుంటున్నావా? తను చదువుకోవాలని ఆశపడుతుంది. భర్తగా నేను తన ఆశ నెరవేర్చాలనుకుంటున్నానయ్య గారు. ఏంట్రా అనాథ వెధవా, మాటకి మాట ఎదురు చెప్తున్నావు? అది చదువుకోవటానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. గాయత్రి ఇప్పుడు మీ అమ్మాయి కాదు, నా భార్య. గాయత్రి ఆస్తిని మీరు అన్యాయంగా లాక్కొని తనని పని మనిషిని చేశారు. ఇప్పుడు తను చదువుకొని బాగుపడుతుందేమోనని భయపడుతున్నారు. నాకు నా భార్యకి ఆస్తి మీద ఆశ లేదు. మీరు గాయత్రి ఆస్తిని లాక్కున్నట్టుగా తన ఆనందాన్ని కూడా లాక్కోకండి. మేం మా కూతురితో కలిసి సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాము గాయత్రి క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నాడని మహేంద్రవర్మకు అర్థమవుతుంది. దాంతో మహేంద్రవర్మ వెనకడుగు వేస్తాడు. గాయత్రి రోజూ కాలేజ్కి వెళ్తుంది. వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది. రాము అనే చల్లటి నీడలో గాయత్రి నిశ్చింతగా ఉంటుంది. ఒకరోజు రాము గాయత్రిని తనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. వాసు అనే నా బాల్య స్నేహితుడు నా చదువు ఆగిపోయినందుకు చాలా బాధపడ్డాడు రాము. ఇప్పుడు నేను చదువుకుంటున్నానని తెలిస్తే తను చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు అతను ఎక్కడుంటున్నాడు గాయత్రి? తెలీదు రాము. వాసు చదువుకోవడానికి పట్నానికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత నన్ను బాబాయి ఈ ఊరికి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు వాసు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. గాయత్రి అంచనా వేసినట్లుగానే వాసు ఒక ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాసుకి ఆ నెల జీతం బ్యాంకులో జమ అవుతుంది. అతను చాలా సంతోషించి అదే ఆఫీస్లో పనిచేస్తున్న తన భార్యతో, అమూల్య, నీ శాలరీ క్రెడిట్ అయిందా? అయింది వాసు. అది చూసిన ప్యూన్ వాళ్లతో, ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఈ శాలరీతో ఏం కొనబోతున్నారు సార్? ఒకరి జ్ఞాపకాన్ని అని ఇద్దరూ కలిసి బంగారపు దుకాణానికి వెళ్తారు. వాసు డబ్బిచ్చి గాయత్రి తనకిచ్చిన గాజులు తీసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు ఈ గాజులు ఎవరికీ అమ్మనందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వు తరచుగా ఇక్కడికొచ్చి ఈ గాజులు ఎవరికీ అమ్మొద్దని చెప్తుంటే నేనెందుకు అమ్ముతాను బాబు? ఈ గాజులు నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి జ్ఞాపకమని నాకు అర్థమైంది. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. వాసు ఆ గాజులని చూస్తూ, అమూల్య, నాకు అమ్మాయి గారు మళ్ళీ కనిపిస్తారా? గాయత్రి నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది వాసు. నీ మాట నిజం కావాలమూల్య. నువ్వే స్వయంగా ఈ గాజులు అమ్మాయి గారి చేతికి తొడగాలి. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. భోజనం చేస్తున్న గాయత్రికి అదే సమయంలో పొలమారుతుంది. అమ్మా, నిన్నెవరో తలుచుకున్నట్లున్నారు, అందుకే పొలం మారింది. నీకు చాలా విషయాలు తెలిసిపోతున్నావెన్నెలా. ఇంటికి వస్తున్న రాముతో గాయత్రి చదువుతున్న కాలేజ్ ఉపాధ్యాయురాలు, ఈ ఊర్లోని మగవాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి రాము.
నీ భార్యని కాలేజీకి పంపించి చదివిస్తున్నావు. నీ భార్యని చూసి పెళ్ళైన ఆడవాళ్లు కొంతమంది వారి చదువుని కొనసాగిస్తున్నారు. నిజంగానే మీరు ఆదర్శ దంపతులు. దగ్గరలోనే ఉన్న మహేంద్రవర్మ ఆ మాటలు వింటాడు. గాయత్రి బాగా చదివి మంచి స్థాయికి వస్తే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. వీళ్ళ ధైర్యం మొక్కగా ఉన్నప్పుడే తుంచెయ్యాలి. గాయత్రిని చదువు మాన్పించి మళ్ళీ నా కాలి కింద చెప్పులా మార్చుకోవాలంటే దానిలో ధైర్యం పెంచుతున్న ఈ రాముగాడి సంగతి చూడాలి. మహేంద్రవర్మ సరైన సందర్భం కోసం ఎదురు చూస్తాడు. ఒకరోజు అతని మనిషి తన దగ్గరికొచ్చి, అయ్యగారు, ఆ మల్లన్న ఆడి పొలం మనకి రాసివ్వటానికి ఒప్పుకోవటం లేదు. ఇంక మీరు స్వయంగా అని బెదిరిస్తే తప్ప పని అయ్యేలా లేదు. ఇది విని మహేంద్రవర్మకు ఒక ఉపాయం వస్తుంది. మల్లన్నను చంపి ఆ నేరం రాముగాడి మీద నేస్తే నాకు ఇద్దరడ్డు తొలగిపోతుంది అనుకుని మల్లన్నను ఇంటికి పిలిపిస్తాడు. మల్లన్నను హతమార్చి అతని మనిషి సహాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో ఎక్కిస్తాడు. తర్వాత రాముని పిలిచి, నా భార్య తరపు బంధువులు బస్టాండ్కొచ్చారు, వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్తాడు. రాము కారు తీసుకొని వెళ్తాడు. మహేంద్రవర్మ కారు నెంబర్ చెప్పి పోలీసులకు సమాచారం ఇస్తాడు. కారు ఆపిన పోలీసులకి డిక్కీలో మృతదేహం కనిపించటంతో రాము చెప్పేది పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారు. విషయం తెలుసుకుని గాయత్రి జైలుకి వెళ్తుంది. ఆ హత్యకి నాకు సంబంధం లేదు గాయత్రి. మీ బాబాయ్ నన్ను ఇందులో ఇరికించాడు. నువ్వు హత్య చేశావంటే నేనెలా నమ్ముతాను? హత్య చేసింది మా బాబాయ్ అని రుజువు చేసి నిన్ను బయటకి తీసుకొస్తాను రాము. నా భర్త నడిపిన కారులో మృతదేహం ఉంది, కానీ నా భర్త హత్య చేసినట్లు ఎటువంటి ఆధారం లేదు. ఆ కారు మా బాబాయిది. మీరు విచారణ చేస్తే ఆ హత్య ఎవరు చేశారో మీకే తెలుస్తుంది. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. వాడు హత్య చేసి శవాన్ని సముద్రంలో పడేయడానికి వెళ్తుంటే మేము వాడిని పట్టుకున్నాం. వాడే హత్య చేశాడు అంటానికి అదే ఆధారం. రేపే వాణ్ణి కోర్టుకి తీసుకెళ్తున్నాం. వాడికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది. తన బాబాయ్ పోలీసులకు లంచం ఇచ్చాడని గాయత్రికి అర్థమవుతుంది. వెంటనే తన బాబాయ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటివాడివి, కానీ ప్రతి దశలోనూ నువ్వు నా జీవితాన్ని నరకంగానే మారుస్తున్నావు. ఇప్పుడు నా సంతోషానికి కారణమైన నా భర్తని కూడా నాకు దూరం చేశావు. అవును, ఆ హత్య నేనే చేశాను. కాని అది నేనే చేశానని నువ్వు నిరూపించగలవా? ఈ కేసుకి సంబంధించిన వాళ్ళందర్నీ నేను కొనేశాను. రేపు వాణ్ణి కోర్టుకి తీసుకెళ్తున్నారుగా. కోర్టులో ఏం జరుగుతుందో చెప్పనా? ఆడికి 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. నేను నీకేం పాపం చేశాను? నన్ను ఇలా కూడా బ్రతకనివ్వవా? నువ్వు చదువుకుంటే ఎప్పటికైనా ఈ ఆస్తిని నా నుండి లాక్కుంటావు. అందుకే వాణ్ణి నీకు దూరం చేసి నీలో పెరుగుతున్న ధైర్యాన్ని కూడా చంపేశాను. డబ్బు కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని తన మనిషితో గాయత్రిని తన కూతురిని బయటకు గెంటేస్తాడు. ఇదంతా విన్న మహేంద్రవర్మ భార్య తులసి అక్కడికొస్తుంది. ఆ హత్య మీరు చేశారా? గాయత్రిని ఇప్పటికే మీరు చాలా బాధ పెట్టారు. తన భర్తని కూడా తనకి దూరం చేసి మీరు చాలా పాపం చేస్తున్నారు. నోరు మూసుకుని లోపలికి పో. నాకు సలహాలివ్వద్దని నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను. ఆ హత్య చేసింది నేనేనని ఎవరికైనా చెబితే నాకేవైనా పర్వాలేదు. కోర్టులో నేను నిజం చెప్పేస్తాను. నిజం చెప్తే నీకేమీ కాదు, నీ తాలిబొట్టు తెగిపోతుంది అంతే. ఆ మాటతో తులసి వెనక్కి తగ్గుతుంది. గాయత్రి తన కూతురు వెన్నెలని తీసుకొని చెట్టు నీడకు వెళ్తుంది. ఏడుస్తున్న వెన్నెలతో, ఏడవకు వెన్నెలా. అమ్మా, నాకు తాతయ్యని చూస్తుంటే భయంగా ఉందమ్మా. మనం ఇక్కడ ఉండొద్దమ్మా అంటూ ఏడుస్తుంది. గాయత్రి పాపం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాతి రోజు కోర్టు రాముకి 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. గాయత్రి నిస్సహాయంగా మిగిలిపోతుంది. అమ్మా, నాన్న ఇక మన దగ్గరికి రారా?
అని ఏడుస్తూ వెన్నెల సొమ్మసిల్లి పడిపోతుంది. పాపను ఆస్పత్రికి తీసుకువెళ్ళటానికి రోడ్డు మీద వెళ్లేవాళ్లని లిఫ్ట్ అడుగుతుంది. కాని ఎవ్వరూ వాహనాలు ఆపరు. చాలాసేపటి తర్వాత ఒక కారు ఆగుతుంది. కారు నుంచి వాసు దిగుతాడు. అమ్మాయి గారు, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? వాసుని చూడగానే గాయత్రి బోరున ఏడుస్తుంది. ఏమైంది అమ్మాయి గారు? వాసు, నా కూతురు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వాసు వారిని కారెక్కించుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. వైద్యురాలు పరీక్ష చేసి, పాప డీహైడ్రేట్ అయ్యింది, సెలైన్ పెట్టాను, భయపడాల్సిందేమీ లేదు. ఇద్దరూ లోపలికి వెళ్లి పాపని చూస్తారు. పాప బాగానే ఉంది కదా? ఏడవకండి అమ్మాయి గారు. మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. మిమ్మల్ని కలవటానికి నేను కొన్నేళ్ల క్రితం ఊరికొచ్చాను. మీ బాబాయి ఆ ఊళ్ళో ఆస్తులన్నీ అమ్మేసి మిమ్మల్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడని నాకు తెలిసింది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు. అసలేం జరిగింది? మీ భర్త ఎక్కడున్నారు? ఏం చెప్పను వాసు, బాబాయ్ నన్ను తన ఇంటి పాలేరికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాని అతను చాలా మంచివాడు. డబ్బు లేకపోయినా నన్ను మహారాణిలా చూసుకున్నాడు. నా సంతోషం కోసం నా భర్త కొన్ని విషయాల్లో మా బాబాయ్ని ఎదిరించాడు. అందుకే నా భర్తని హత్య కేసులో ఇరికించాడు. ఆయనకి 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ బాధలోనే నా కూతురు స్పృహ తప్పి పడిపోయింది. సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు వాసు. మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి మనకి తిరిగొస్తుంది అనటానికి ఇదే నిదర్శనం అమ్మాయి గారు. చిన్నతనంలో మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్ళకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది. నా జీవితాన్ని రూపుదిద్దిన దేవత మీరు. సంతోషంగా బ్రతకాల్సిన మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ రాక్షసుణ్ణి నేను చంపేస్తానమ్మాయి గారు. అతన్ని చంపితే నా భర్త జైలు నుండి బయటకు రాడు కదా వాసు. మీ భర్త నిర్దోషి అని నిరూపించే బాధ్యత నాదమ్మాయి గారు. మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్తాడు. వాసు తన భార్య అమూల్యతో, అమూల్య, నేను అమ్మాయి గారు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈవిడే. గాయత్రిని చూసినందుకు అమూల్య చాలా సంతోషిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచించారని వాసు నాతో చాలాసార్లు చెప్పాడు. మీరు తనకి సాయం చేసి ఉండకపోతే వాసు లాంటి మంచి వ్యక్తి నాకు భర్త అయ్యేవాడు కాదేమో. ఇంతకీ మీ భర్తని ఇక్కడికి తీసుకురాలేదా? వాసు గాయత్రికి జరిగిన అన్యాయం గురించే చెప్తాడు. వాసుకి చాలామంది లాయర్లతో పరిచయం ఉంది. తను ఎలాగైనా సరే మీ వారిని బయటకు తీసుకొస్తాడు. మీరిక్కడే నిశ్చింతగా ఉండండి. అమూల్య వెన్నెలను లోపలికి తీసుకువెళ్లి భోజనం తినిపిస్తుంది. కష్టకాలంలో చల్లటి నీడ దొరకటంతో గాయత్రికి కొంచెం ఊరట లభిస్తుంది. అమూల్య వాసుతో, వాసు, ఆ గాజులు గాయత్రికి ఇప్పుడు తొడగడం కరెక్ట్ కాదు కదా? అవునమూల్య, ఇప్పుడు అమ్మాయి గారు చాలా కష్టాల్లో ఉన్నారు. తన గాజులు తొరగటానికి ఇది సరైన సందర్భం కాదు. తరువాతి రోజు వాసు గాయత్రితో కలిసి జైలుకి వెళ్లి రాముని కలుస్తాడు. వాసు తన లాయర్తో కేసు రీఓపెన్ చేయిస్తాడు. కేసు హియరింగ్కి రావటానికి 2 నెలల గడువు ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. వెన్నెల చాలా దిగులుగా ఉండటంతో అమూల్య గాయత్రితో, వెన్నెల తన తండ్రి గురించి ఆలోచిస్తూ చాలా దిగులుగా ఉంటుంది. తనని స్కూలుకి పంపిస్తే తన వయసు పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది. అవునమ్మాయి గారు, వెన్నెల స్కూల్కి వెళ్తే ఈ ఆలోచన నుండి బయటకొస్తుంది. వచ్చే వారం వెన్నెలని స్కూల్లో చేరుద్దాం అమ్మాయి గారు. సరే వాసు, కానీ ఇప్పుడు నేను నీ నీడలో బ్రతుకుతున్నాను. ఇంకా నన్ను అమ్మాయి గారనే పిలుస్తావా వాసు? మీరెప్పటికీ నాకు అమ్మాయి గారే. కొన్ని రోజుల తర్వాత ముగ్గురూ కలిసి వెన్నెలను స్కూల్లో చేరుస్తారు. వాసు గాయత్రిని అమ్మాయి గారు అని తరచుగా పిలవటం చూస్తున్న పని మనిషి కాంతమ్మ అమూల్యతో, అయ్యగారు తనని అమ్మాయి గారు అని పిలుస్తున్నారేంటండి? చిన్నతనంలో గాయత్రి సహాయం చేయడం వల్లనే మీ అయ్యగారు ఇప్పుడు ఎంత మంచి స్థాయిలో ఉన్నారు. చిన్నప్పటి నుండి వాసుకి తనని అమ్మాయి గారు అని పిలవడం అలవాటట కాంతమ్మ. మీరేం అనుకోపోతే ఓ మాట చెబుతాను అమ్మాయి గారు. ఏంటి కాంతమ్మ? ఆవిడ చాలా కష్టాల్లో ఉన్నమాట నిజమే, కానీ ఆవిడ ఇంట్లో ఉండడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. అయ్యగారికి
ఆవిడ మీద చాలా అభిమానం ఉందమ్మా. ఆవిడికి వాసుగారంటే చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మ? గాయత్రి అలాంటిది కాదు. అయినా జీవితంలో చాలా కోల్పోయిన అమ్మాయి గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని గట్టిగా మందలిస్తుంది. ఒకరోజు అమూల్య వాసు ఇద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత, వాసు, మనం బయటికెళ్ళి చాలా రోజులైంది. సరదాగా బయటికెళ్దామా? సరే అమూల్య. ఇద్దరూ హాల్లోకొచ్చి, అమ్మాయి గారు, మేమిద్దరం బయటికెళ్తున్నాం, 1 గంటలో తిరిగి వచ్చేస్తాం. వర్షం పడేలా ఉంది వాసు. నీకు వర్షంలో తడిస్తే వెంటనే జ్వరం వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళకపోవడం మంచిది వాసు. అలాగే అమ్మాయి గారు అని అమూల్యని లోపలికి తీసుకువెళ్తాడు. అదేంటి వాసు, గాయత్రి వద్దు అనగానే నువ్వు సరే అన్నావు? అమ్మాయి గారికి ఎలా ఎదురు చెప్పను అమూల్య. చిన్నతనంలో వర్షంలో తడిస్తే నాకు వెంటనే జ్వరం వచ్చేది. అందుకే అమ్మాయి గారు బయటికి వెళ్ళొద్దని చెప్పారు. చిన్నతనం వేరు, ఇప్పుడు వేరు కదా వాసు. నువ్వు చెప్పేది కూడా నిజమే అమూల్య. రేపు ఆఫీస్ పూర్తయిన తర్వాత మనం బయటికి వెళ్దాంలే. వాసు తర్వాతి రోజు సాయంత్రం అమూల్యను బయటకు తీసుకువెళ్తాడు. చలిలో తిరగటంతో తర్వాతి రోజు వాసుకి జ్వరం వస్తుంది. అమూల్య వాసుకి మాత్రిస్తుంది. అయినా జ్వరం తగ్గదు. జ్వరం ఎక్కువైంది వాసు, ఇక హాస్పిటల్కి వెళ్దాం పదా. అదే సమయానికి గాయత్రి లోపలికొచ్చి, అక్కర్లేదు అమూల్య, వాసుకి జ్వరం వస్తే అరికాలికి గోరింటాకు రాసేదాన్ని. అలా చేస్తే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. అందుకే గోరింటాకుని నూరు తీసుకొచ్చాను. గోరింటాకు రాస్తే జ్వరం ఎలా తగ్గిపోతుంది? వాసు ఏం మాట్లాడొద్దని అమూల్యకు సైగ చేస్తాడు. గాయత్రి వాసు అరికాలికి గోరింటాకు రాస్తుంది. కొంచెం సేపటికి నిజంగానే జ్వరం తగ్గిపోతుంది. మీకు చిన్నప్పటి విషయాలన్నీ చాలా బాగా గుర్తున్నాయి అమ్మాయి గారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నది నా చిన్నతనంలోనే కదా వాసు. తన భర్త గురించి తనకంటే గాయత్రికి ఎక్కువగా విషయాలు తెలియటం అమూల్యకు రుచించటం లేదు. అమూల్యలో కొంచెం కొంచెంగా అభద్రతాభావం మొదలవుతుంది. అమూల్య దిగులుగా ఉండటం పని మనిషి కాంతమ్మ కూడా గమనిస్తుంది. తరువాతి రోజు ఆఫీస్లో మన కంపెనీ రిలీజ్ చేసిన కొత్త ప్రోడక్ట్ గురించి సెమినార్ ఇవ్వటానికి ఒకరు ముంబై వెళ్ళాలి అమూల్య. ఎల్లుండి రాము కేస్ హియరింగ్ వస్తుంది. నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. అందుకే ఆ సెమినార్ ఇవ్వటానికి నువ్వెళ్ళు అమూల్య. నేను ముంబై వెళ్తే ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరినీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడం అంత మంచిది కాదు అని అమూల్య అనుకొని, సెమినార్ ఇవ్వడానికి రంగనాథ్ గారిని పంపించడం మంచిది కదా. ఆయన్ను పంపించడానికి మన ఎండీ ఇష్టంగా లేరు. నేను నీ పేరు రికమెండ్ చేశాను. ఇది నీకు చాలా మంచి అవకాశం అమూల్య. అమూల్య అయిష్టంగానే సరే అంటుంది. ముంబైకి వెళ్లే ముందు అమూల్య పని మనిషి కాంతమ్మతో, కాంతమ్మ అని ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. ఏంటమ్మాయి గారు, నాతో ఏమైనా చెప్పాలా? నేను ఇంటికొచ్చే వరకు వీళ్ళని కొంచెం కనిపెట్టుకునుండు. అదేంటి అమ్మాయి గారు, మీకు వీళ్ళిద్దరి మీద చాలా నమ్మకం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి కాపలాకి ఏమంటున్నారు ఏంటండి అని వెటకారంగా అంటుంది కాంతమ్మ. ఏంటి కాంతమ్మ, దెప్పి పడుస్తున్నావా? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, ఎప్పటికైనా నా మాట విని ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. మిమ్మల్ని నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. ఏదో పోగొట్టుకున్న దానిలాగా దిగులుగా ఉంటున్నారు. బంగారు లాంటి మీ సంసారాన్ని పాడు చేసుకోబాకండి. అసలే కష్టాల్లో ఉన్న అమ్మాయిని ఇంకా కష్టాలు పాలు చేయమంటావా కాంతమ్మ? తన భర్త జైలు నుండి వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ముంబైకి బయలుదేరుతుంది. తర్వాతి రోజు సెమినార్ ఇస్తుంది. ఇక వెంటనే ఇంటికి బయలుదేరాలి. రాము కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది. మహేంద్రవర్మ హత్య చేశాడని సరైన ఆధారాలు లేకపోవటంతో కేసు విచారణ వాయిదా పడుతుంది. బాధగా కోర్టు బయటకొచ్చిన గాయత్రి వాసుతో మహేంద్రవర్మ, ఈ పాలేరుగాడి సాయంతో నన్ను అరెస్టు చేయించాలనుకున్నావా? ఈసారి కేసు వాయిదా మాత్రమే పడింది. వచ్చేసారికి జడ్జి ఈ కేసు కొట్టేసేలా చేస్తాను. నేను నీ ఆస్తి అనుభవిస్తూనే ఉంటాను. నీ భర్త జైల్లోనే ఉంటాడు. నువ్విట్ట ఏడుస్తూనే ఉంటావు. ఆ మాటకి వాసు కోపంగా అతని మీదకు వెళ్తాడు. గాయత్రి వాసుని ఆపి పక్కకి తీసుకెళ్తుంది. నాకు అడ్డుపడకండి అమ్మాయి గారు, ఈరోజు వాణ్ణి చంపేస్తాను. నాకు సాయం చేస్తున్నావని ఇప్పటికే అతను నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. అతను ఒక రాక్షసుడు వాసు. అతని మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం
అని వాసుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంటికి చేరుకున్న కొంచెం సేపటి తర్వాత మా అమ్మ చాలాసేపటి నుండి ఏడుస్తూనే ఉంది. వాసు వెంటనే లోపలికి వెళ్ళి మోకాళ్లపై కూర్చొని, ఏడవకండి అమ్మాయి గారు. ముందు నన్ను అపురూపంగా చూసుకున్న మా అమ్మ నాన్న నాకు దూరం అయిపోయారు. నాలాంటి నష్టజాతకురాలను పెళ్లి చేసుకున్నందుకు నా భర్త చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలా నాకిష్టమైన వాళ్ళందరూ నాకు దూరం అవుతూనే ఉన్నారు. నేను ఎవరికి ఏ పాపం చేయలేదు. ఆ దేవుడు నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నాడు వాసు అంటూ బోరున ఏడుస్తుంది. ఏడవకండి అమ్మాయి గారు. మీ భర్తను మీ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యత నాది. మీకు నేను మాటిస్తున్నాను. అప్పుడే అమూల్య అక్కడికి చేరుకుంటుంది. వాసు, ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఈ గదిలోకి ఎందుకొచ్చావు? ఇందుకేనా నన్ను దూరంగా పంపించావు? అమూల్య మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావు అమూల్య? అమ్మాయి గారు తన భర్త విడుదల కాలేదని బాధపడుతుంటే నేను తనకు ధైర్యం చెప్తున్నాను, అంతే. ఛీ, ఈ నష్టజాతకురాలు ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. వెంటనే వాసు అమూల్య మీద చేయి చేసుకుంటాడు. ఏం చేస్తున్నావు వాసు? తన కోసం నన్ను కొడతావా? నీ భార్య కంటే తనే నీకెక్కువైందా? అమ్మాయి గారిని ఇంకొక్క మాట అంటే వాసు, తన ఆవేశంలో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి వాసు? గాయత్రి అమూల్యతో, అమూల్య, నువ్వన్నట్లు నేను నష్టజాతకురాల్నే. నాకిష్టమైన వాళ్ళు నా వల్ల కష్టపడుతూనే ఉంటారు. కానీ నువ్వు అనుమానిస్తున్నట్లు మా ఇద్దరి మనసుల్లో ఎలాంటి చెడు ఆలోచన లేదు. బాల్య స్నేహితులమైన మాకు ఒకరికొకరు ఇంకా చిన్నపిల్లలాగానే కనిపిస్తాం. అంతటి స్వచ్ఛమైన స్నేహం మాది. ఈ రోజుల్లో ఆడ మగ మధ్య ఇంతటి స్వచ్ఛమైన బంధం లేకపోవడం వల్ల నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అమూల్య. నువ్వు తన మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది వాసు. నన్ను క్షమించమూల్య. అప్పటికే బాధలో ఉన్న అమ్మాయి గారిని నువ్వు అలా అనేసరికి ఆవేశంలో మీ చేయి చేసుకున్నాను. నీకంటే నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదమూల్య. అమూల్య కోపంగా పక్క గదిలోకి వెళ్ళిపోతుంది. వాసు తన దగ్గరికి వెళ్ళి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించమూల్య. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఎంత స్వచ్ఛమైన బంధమైనా కావచ్చు. కానీ నీ గురించి నాకు తెలియని విషయాలు తనకి తెలియడం, నువ్వు నా మాట కంటే తనకి ఎక్కువ విలువివ్వడం నాకు నచ్చట్లేదు వాసు. నువ్వు పూర్తిగా నా వాడివి వాసు. నీ ప్రేమ పూర్తిగా నాకే దక్కాలి అని ఏడుస్తూ వాసుని హత్తుకుంటుంది. ఆ మాటలు విన్న గాయత్రి, నేనింకా ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరి మధ్య దూరం వచ్చేలా ఉంది. నేనిక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవడమే వీళ్ళకి మంచిది అని అనుకుని వెన్నెలని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి. నేను గాయత్రిని తిట్టకుండా ఉండాల్సింది వాసు. నేను తనని క్షమాపణ అడగాలి అని ఇద్దరూ గాయత్రి గదిలోకి వెళ్తారు. గాయత్రి తన కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ చాలా చోట్ల చాలా రోజుల పాటు వెతుకుతారు. కానీ గాయత్రి ఆచూకీ తెలియదు. ఇది తెలుసుకున్న మహేంద్రవర్మ తన అనుచరుడితో, గాయత్రికి ఉన్న ఒక్క నీడ కూడా పోయింది. అది బ్రతికుంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. అది ఎక్కడుందో వెతికి నా దగ్గరికి తీసుకురా. ఇది విన్న తులసి, ఈ మనిషిలో ఎప్పటికైనా మార్పు వస్తుందనుకున్నాను. కానీ అది జరగదు. ఇతను మరింత క్రూరంగా మారిపోతున్నాడు. ఎలాగైనా గాయత్రి ఆచూకీ తెలుసుకొని తనని కాపాడాలి అనుకుని తన భర్తకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది. మరోవైపు వాసు తన భార్యతో, అమ్మాయి గారు సంతోషంగా బ్రతికింది తన చిన్నతనంలోనే. నాకెందుకో తను ఆ ఊరికే వెళ్ళుంటుందనిపిస్తుంది అమూల్య అని అమూల్యతో కలిసి శివపురం గ్రామానికి వెళ్తాడు. ఊరు మొత్తం గాలించినా గాయత్రి ఆచూకీ తెలియదు. వాసు నిరాశగా, అమ్మాయి గారు మనకి మళ్ళీ కనిపిస్తారా అమూల్య? పసిపాపతో ఏ నీడా లేకుండా తను ఎంత బాధపడుతుందో. ఇన్ని కష్టాలు భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుందా అంటూ చిన్నపిల్లాల్లా ఏడుస్తాడు. అటుగా వెళ్తున్న పురోహితుడు ఇది చూసి, చూడు బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరి గురించో చాలా బాధపడుతున్నావని అర్థమైంది. ఈ పరమేశ్వరుని విగ్రహానికి దండం పెట్టుకుని ఇక్కడ్నుంచి 7 మైళ్ళ దూరంలో ఉన్న శివాలయానికి నువ్వు గనక కాలినడకన వెళ్ళి నీ కోరిక కోరుకున్నావనుకో, ఖచ్చితంగా నీ సమస్య తీరటానికి ఒక దారి దొరుకుతుంది నాయనా. ఆ పురోహితుడు చెప్పినట్టుగానే వాసు అమూల్య దండం పెట్టుకొని
కాలినడకన ఆ శివాలయానికి చేరుకుంటారు. దేవుణ్ణి దర్శించుకుంటారు. బయటికి వచ్చిన తర్వాత తులసి వాసుని చూస్తుంది. ఆమె వాసు దగ్గరికి వెళ్ళి, నువ్వు వాసు కదూ? అవును తులసమ్మగారు. గాయత్రి నీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేసింది వాసు. నా భర్త తనని చంపి పూర్తిగా తన అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు. అమ్మాయి గారు చాలా ప్రమాదంలో ఉన్నారు. అంతేకాదు వాసు, మల్లన్నను హత్య చేసి ఆ నేరాన్ని రాము మీద వేసింది కూడా నా భర్తే. మీ భర్త నుండి అమ్మాయి గారిని కాపాడాలి అంటే ఒకే మార్గం ఉంది తులసమ్మగారు. ఏంటి వాసు అది? ఇప్పుడు మీరు నాకు చెప్పింది కోర్టులో చెప్పాలి. ముందు మీ భర్త జైలుకు వెళ్తే అమ్మాయి గారు క్షేమంగా ఉన్నట్లే. ఇక నా భర్త మారతాడనే నమ్మకం నాకు లేదు. గాయత్రి క్షేమంగా ఉండడమే నాకు కూడా కావాలి. నేను కోర్టులో సాక్ష్యం చెబుతాను వాసు. తులసి తన భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వెళ్తుంది. తులసిని కోర్టులో చూసి మహేంద్రవర్మ కంగు తింటాడు. తులసి మహేంద్రవర్మ గాయత్రి ఆస్తిని లాక్కోవటం దగ్గర నుంచి మల్లన్నను హత్య చేసి రాముని ఇరికించటం వరకు అన్ని విషయాల గురించి వివరంగా సాక్ష్యం చెప్తుంది. దాంతో కోర్టు రాముని నిర్దోషిగా ప్రకటిస్తుంది. మహేంద్రవర్మకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. విడుదలైన రాము తులసమ్మకు వాసుకి కృతజ్ఞతలు చెప్తాడు. గాయత్రి అక్కడుంది వాసు. అమ్మాయి గారు మాకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. ఎంత ప్రయత్నించినా తన ఆచూకీ తెలియలేదు. రాము కొంచెంసేపు ఆలోచించి, గాయత్రి ఎక్కడుందో నాకు అర్థమైంది వాసు అని వారిని గాయత్రికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. రాముని చూడగానే వెన్నెల పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంటుంది. గాయత్రి తనను చూస్తుంది, నమ్మలేకపోతుంది. రాము జరిగిందంతా చెప్తాడు. నిన్ను చూస్తుంటే మా అమ్మ మళ్ళీ తిరిగొచ్చినట్లుంది చిన్నమ్మ. నా క్షేమం కోసం నువ్వు నీ భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. నేనింతకు ముందే సాక్ష్యం చెప్పనందుకు నేనే నీకు క్షమాపణ చెప్పాలి గాయత్రి. గాయత్రి వాసుతో, నీకు నేను జీవితాంతో రుణపడి ఉంటాను వాసు. మీరు నాకు చేసిందంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అమ్మాయి గారు. నన్ను క్షమించు గాయత్రి. ఒక ఆడదానిగా నేను నీ మనసుని అర్థం చేసుకోగలను అమూల్య. ఇప్పుడు మనమందరం సంతోషంగా ఉన్నాం, అదే చాలు. ఇది సరిపోదమ్మాయి గారు. మీరు యువరాణిలా పెరిగిన మీ ఇంట్లో మళ్ళీ సంతోషంగా జీవించాలి. మీ ఆస్తులు మీకు దక్కాలి. కోర్టు మహేంద్రవర్మ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ గాయత్రికి దక్కేలా తీర్పిస్తుంది. గాయత్రి తన సొంత గ్రామమైన శివపురంలో తన ఇంటికి చేరుకుంటుంది. గాయత్రి, వాసు చదువు కోసం నువ్వు తనకిచ్చిన గాజులు తొడగడానికి ఇంతకంటే మంచి సందర్భం ఉండదు అని తన చేతికి గాజులు తొడుగుతుంది. గాయత్రి తన చదువు కొనసాగించి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేస్తుంది. తన తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా ఆ ఊరి ప్రజలకు, మరీ ముఖ్యంగా రైతులకు వెన్నెముకగా నిలుస్తుంది. ఈ విధంగా ఏ నీడాలేని వాసుకి గాయత్రి మంచి జీవితాన్నిచ్చింది. తరువాత అల్లకల్లోలంగా మారిన గాయత్రి జీవితానికి వాసు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇదే ఈ బాల్య స్నేహితుల కథ. మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.